నమస్తే వెల్కమ్ టు జీ న్యూస్ ఆఫ్టర్నూన్ బులెటిన్ నేను మణిశ్రీ ముందుగా జీ న్యూస్ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా సంక్రాంతి సంబరాలు సంక్రాంతి వేళ జోరందుకున్న కోడి పందాలు కానరాని పోలీసులు చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో రేపు తీర్పు వెలువరించనున్న సుప్రీంకోర్టు ఇప్పటికే ఇసుక మద్యం కేసుల్లో బాబుకి బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు ఈ నెల 30న నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం ఈ సమావేశాల్లో ప్రతిపాదనలు లిఖితపూర్వక ప్రశ్నల సమాధానాలకు 20వ తేదీలోపు అర్జీల స్వీకరణ గడువుగా ప్రకటించిన కార్పొరేషన్ అధికారులు పశ్చిమంలో వైసీపీని గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డికి గిఫ్ట్గా అందిస్తామంటున్న ఆ పార్టీ నేత ఆకుల శ్రీనివాస్ 2024లో వైసీపీ అధికారంలోకి రావడం తథ్యం అంటూ ధీమా వ్యక్తం. రాష్ట్రంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. తెలుగువారికి అతి పెద్ద పండుగ సంక్రాంతి. కుటుంబ సభ్యులందరినీ ఒకచోటికి చేర్చే పండుగే సంక్రాంతి పండుగ. ఈ పండుగ కోసం తెలుగు ప్రజలు సుదూరాల నుంచి సైతం తమ సొంత ఊర్లకు రావటం తెలిసిందే. కుటుంబ సభ్యులతో 4 రోజులు సరదాగా గడిపి పండుగ విశిష్టతను ఈ ప్రపంచానికి తెలియజేస్తున్న ఘనత తెలుగు జాతికి దక్కుతుంది. సంక్రాంతి 4 రోజుల పండుగ. నెల రోజుల నుండే సంక్రాంతి పండుగ వైభవంగా మొదలవుతుంది. ప్రతి లోగిళ్ల ముందు దిద్దిన రంగవల్లులు, వాటిలో తీర్చిదిద్దిన గొబ్బెమ్మలు, వేకువజామున హరిదాసుల సంకీర్తనలు, గంగిరెద్దుల సందడులు శుభారంభం పలుకుతాయి. భోగి, సంక్రాంతి, కనుమ ముక్కనుముగా జరుపుకునే ఈ పండుగ పల్లెల్లో 4 రోజులు జరుపుకుంటుండగా కాలక్రమాన మారిన పరిస్థితులకు అనుగుణంగా సిటీలలో మాత్రం 3 రోజులకే పరిమితమైంది. ఈ పండుగ తొలినాడు భోగి మంటలతో ప్రజలు సంక్రాంతికి శుభారంభం పలుకగా పల్లె, పట్టణం, చిన్న పెద్ద అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరూ తమ లోగిళ్ల ముందు వీధి కూడళ్లలో భోగి మంటలు వేసి గత ఏడాది మిగిల్చిన కష్టాలు సమసిపోయి సుఖ సంతోషాలతో ఈ ఏడాదిన కొత్త జీవితం ప్రారంభించాలని ఆ సూర్యనారాయణుని ప్రార్థిస్తూ భోగి వేడుకలలో పాల్గొన్నారు. సూర్యనారాయణుడి దక్షిణాది నుండి ఉత్తరాయణంలోకి మకర రాశిలో ప్రవేశించే గడియలనే సంక్రాంతి పర్వదినంగా అనాదిగా జరుపుకుంటున్న విషయం విదితమే. కాగా ఈ ఏడాది ఎన్నికల ఏడాది కావడంతో రాజకీయ నేతలు సంక్రాంతి వేడుకలలో పాల్గొని ప్రజల్లో ఉత్సాహాన్ని నింపారు. ఇక సంక్రాంతి అంటేనే కోడి పందాలు. ఓవైపు ప్రభుత్వ యంత్రాంగం కోడి పందాలపై నిషేధం విధించినా విజయవాడ సిటీతో పాటు ఉభయ కృష్ణా, గోదావరి జిల్లాలలో కోడి పందాల నిర్వహణ జోరుగా కొనసాగుతోంది. ప్రజలు సైతం కోడి పందాలలో సరదాగా పాల్గొనడం, డబ్బులు పోగొట్టుకోవడం పరిపాటిగా మారింది. ఇక ఈ పండుగ 3వ రోజు కనుమనాడు పల్లెవాసులు తమకు వ్యవసాయంలో చేదోడు వాదోడుగా నిలిచే పశువులను అలంకరించి సుందరంగా తీర్చిదిద్దడం ప్రత్యేకతగాక పట్టణ ప్రజలు కనుమనాడు పెద్దలకు పెట్టుకునే పండుగకు బై బై పలకటం జరుగుతుంది. పల్లెటూర్లలో 4వ రోజున ముక్కనుమును నిర్వహించుకొని తమ పూర్వీకులకు స్మరిస్తూ పూజా పురస్కారాలు నిర్వహించి కుటుంబ సభ్యులు అందరూ ఒకచోట కూర్చొని పిండి వంటలు, పసందైన వంటకాలను ఆరగించి గడిపిన 4 రోజులు సరదాగా గుర్తు చేసుకుంటూ వచ్చే సంక్రాంతి ఈ మధుర స్మృతులను మోసుకుంటూ కాలగమనంలో పయనించడమే సంక్రాంతి విశిష్టత. చదువుకుంటే ఇచ్చేస్తాడు మళ్ళీ 1 రోజు తక్కువైనా మళ్ళీ ఇచ్చేద్దాం మీకు 5 ఆయనకి లేదు.
స్కిల్ కేసులో తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన పిటిషన్పై రేపు సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనుంది. గత ఏడాది అక్టోబర్ 17న తీర్పును ధర్మాసనం రిజర్వ్ చేసింది. సెక్షన్ 17A ఉల్లంఘిస్తూ గవర్నర్ అనుమతి తీసుకోకుండా సిబిఎన్ను అరెస్టు చేశారని ఆయన లాయర్ వాదించారు. అరెస్టు అక్రమమని స్పష్టం చేశారు. కాగా ఇప్పటికే ఐఆర్ఆర్, ఇసుక, మద్యం కేసుల్లో బాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ ఇచ్చింది. రానున్న ఎన్నికల కోసం జనసేన పార్టీ కొత్త పాటను రూపొందించింది. పరశురాముడు వచ్చినాడురో అంటూ సాగే ఈ పాటను కృష్ణన్ కుమార్ రాయగా రేలారే రేలా రఘు పాడి ట్యూన్ అందించారు. పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు ఈ పాటను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఓరన్న మాయన్న సీమలోని సిన్నన్న జనసేన జయ్యని జెండా ఎత్తు, పవనన్న సయ్యని కథని తొక్కు, మతిలేని పాలనకి మంటే పెట్టు, మన బతుకులు మార్చే దండోరా కొట్టు. పరశురాముడొచ్చినాడు రో చూడన్న ప్రజల కొరకు నిలిచినాడు రో, పవనన్న సింహమై కదిలినాడు రో, మాయన్న రాజుగాసు కోటి వెయ్యరో పెద్దన్న. ఓలప్ప మాయప్ప ఉద్దానం గున్నప్ప, ఉద్దానం రోగుల ఉసురులు పోతే ఆ కిడ్నీ రోగుల అండగా నిలిచి, ఆ భవన కార్మికుల ఆకలి చూసి ఆ బాధల తన బంతు తన సొంతం చేసినాడు. పరశురాముడొచ్చినాడు రో చూడన్న ప్రజల కొరకు నిలిచినాడు రో, పవనన్న సింహమై కదిలినాడు రో, మాయన్న కాజుగాసు కోటి వెయ్యరో పెద్దన్న. పరశురాముడొచ్చినాడు రో చూడన్న ప్రజల కొరకు నిలిచినాడు రో, పవనన్న. ఓలమ్మ చిన్నమ్మ కోనసీమ పెద్దమ్మ లెక్కలేని పాలనలోన ముక్కలైన చెల్లెల కోసం ఈ దిక్కుమాలిన రాజ్యంలోన అరే అన్నదాతల ఆయువు కోసం అండదండ నిలిచినాడు, అక్రమాలు కడిగినాడు. పరశురాముడొచ్చినాడు రో. రాష్ట్ర వ్యాప్తంగా 1,06,000 మంది అంగన్వాడీలను సంక్రాంతి పండుగకు దూరం చేసింది జగన్మోహన్ రెడ్డేనని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మండిపడ్డారు. ఈ మేరకు సోమవారం విజయవాడ నుంచి ప్రకటన విడుదల చేశారు. ఇచ్చిన మాట అమలు చేసుంటే అంగన్వాడీలు రోడ్డెక్కేవారా అని ప్రశ్నించారు. అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోసం చర్చలు ఎందుకు జరపడం లేదని నిలదీశారు. ఆంధ్ర రాష్ట్రంలో 1,06,000 కుటుంబాలు, అంగన్వాడీ వారి కుటుంబాలు, వారందరూ కూడా పండగ లేకుండా ఈరోజు రోడ్డెక్కారంటే దీనికంతా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కారణం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తాను ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని అమలు చేయమంటే అమలు చేయకుండా 35 రోజులుగా వాళ్ళందరూ కూడా రోడ్డు ఎక్కించి కనీసం ముఖ్యమంత్రి గారు 1 గంట సమయం కూడా కేటాయించి వారితో మాట్లాడలే. ఆయన మాత్రం బ్రహ్మాండంగా పంచ కట్టుకుని ఇంట్లో పండగ చేసుకుంటా ఉన్నాడు కుటుంబ సభ్యులతో. కానీ పాపం 1,06,000 కుటుంబాలు మాత్రం వాళ్ళ రోడ్డు ఎక్కితే వాళ్ళ గురించి పట్టించుకోవడం లేదు. ఇది సరైనది కాదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తాను ఇచ్చిన మాట పైన తనకి ఏమాత్రం విశ్వాసం ఉన్నా, చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే సుమోటోగా ప్రకటించాలి. తాను ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేస్తానని ప్రకటించి వారందరూ కూడా పండగ చేసుకునేటట్టు చేయాలి. లేకపోతే మాత్రం ఖచ్చితంగా వారి కుటుంబాల ఉసురు తగిలి తీరుతుంది. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో కూడా నీకు తగు శాస్తి చేస్తారు. ఈ కుటుంబాలే కాదు, వారితో పాటు వారి బంధువులు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్మికులు, ఉద్యోగస్తులు అందరూ కూడా ఇవాళ చాలా బాధగా, కోపంగా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి సుమోటోగా వారి సమస్యలు పరిష్కారం చేస్తామని సమ్మె విరమింపజేయాలని చెప్పి కూడా సిపిఐ తరఫున భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఆ పార్టీ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ నేత కిలారి దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో కృష్ణలంకలో జరిగిన సంక్రాంతి సంబరాలలో ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా జరిగిన ముగ్గుల పోటీలను తిలకించిన ఆమె అనంతరం విజేతలుగా నిలిచిన మహిళలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె సంక్రాంతి పండుగ తెలుగువారికి అతి పెద్ద పండుగ అని, ఈ సంక్రాంతి పర్వదినాన తెలుగువారి లోగిళ్లు ఆనందోత్సాహాలతో వెళ్లి విరియాలని ఆకాంక్షను చేశారు. త్వరలో జరగనున్న ఎన్నికలలో సరికొత్త ప్రభుత్వం రావాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. సాంప్రదాయంలో ఒకటి, పొద్దున్నే చక్కగా ఇంటి ముందు శుభ్రం చేసుకుని కల్లాపు జల్లుకుని ముగ్గులేస్తే లక్ష్మీదేవి మన ఇంటికి ఆహ్వానిస్తున్నాము. లక్ష్మీదేవి చాలా చక్కగా ఉన్న, నీట్గా ఉన్న ముగ్గు
ఇవన్నీ చూసి అలంకరించిన ముగ్గుకు చూసి ఆ ఇంటిని ఆకర్షితురాలై వస్తారని అదొక సంకేతం అయితే, రెండోది ముగ్గులు ఎక్కడైతే వేస్తారో దాన్ని కల్లాపు జల్లి చక్కగా క్రిములు కీటకాలు ఆ ఇంటికి రావని, అట్లా వాళ్ళ ఇల్లు చక్కగా ఐశ్వర్యాలతో ఆరోగ్యంతో చక్కగా ఉంటారు, అందుకనే వాళ్ళు కూడా ప్రాస్పరస్ అవుతారనేది దానికి రెండో అర్థం. కాబట్టి అది కాకుండా మహిళలకి అదొక ఎక్సర్సైజ్ లాగా కూడా అయ్యి వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారనేది మూడవ అంశం. చక్కగా ఇవాళ అందరూ పార్టిసిపేట్ చేసి వాళ్ళందరూ వాళ్ళ ఇళ్ల ముందు చక్కగా ముగ్గులు వేసుకుంటున్నారు, ఆరోగ్యంగా ఉంటున్నారు అనేది నాకు అర్థమవుతుంది. ఇది చెప్తూ మీ అందరినీ నేను అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ యొక్క ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేసిన సోదరీమణులందరికీ, కొంతమంది సోదరులు కనపడుతున్నారు, వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ముందుగా నేను తెలియజేస్తున్నాను. ముందుగా నేను దిలీప్ కుల్లార్ గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టి ఏదైతే మన పిల్లలు మన సంస్కృతిని మర్చిపోతున్నారు అని చెప్పి మనం భావిస్తున్నామో ఆ సంస్కృతిని మన భావితరాల వారికి చేరువ చేయాలి అనేటువంటి లక్ష్యంతో వారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. వారికి నా హృదయపూర్వక అభినందనలు. పెద్దలు చెప్తారు సంయుత్కృతయే సంస్కృతి అని, అంటే ఒక జన సమూహం అనుసరించేటువంటి జీవన విధానమే సంస్కృతి అని చెప్పి మన పెద్దలు చెప్తారు. ఆ సంస్కృతిలో భాగమే మన పండుగలు కావచ్చు, పబ్బాలు కావచ్చు, ఇవన్నీ కూడా అటువంటి మన సంస్కృతిలో భాగమే. అయితే పెద్దలు పొద్దున్నే లేవమంటారు, పండుగ రోజున తలస్నానాలు చేయమంటారు, కొత్త బట్టలు కట్టుకోమంటారు, పిండి వంటలు చేస్తారు, మన చేత తినిపిస్తారు. మనం కూడా వారు చెప్పింది తూచా తప్పకుండా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. అంతేగాని పండుగ యొక్క ప్రాధాన్యత ఏమిటి, దాని నుండి మనం ఏమి నేర్చుకోవాలి అనేటువంటి ఎటువంటి స్ఫూర్తి పొందాలి అనేటువంటి అంశంపై చాలామందికి అవగాహన ఉండదు. లేదా మనకున్నటువంటి మనం చాలా బిజీగా ఉన్నటువంటి సందర్భంలో మన పిల్లలకు కూడా మనం తెలియజేయం. కనుక ఏదో మెకానికల్గా మనం పండుగలు చేసుకుంటూ వెళ్తాం, కానీ నిజంగా వాటి నుండి ఏమి స్ఫూర్తి పొందాలి అనేటువంటి అంశంపై చాలా తక్కువ మందికి దృష్టి కూడా ఉంటుంది. ఇప్పుడు మన ఈ సంక్రాంతి పండుగ కనుక చూసుకున్నామంటే ఇది మనం నలుగురితో పాటు కలిసి చేసుకునేటువంటి పండుగ. మన చుట్టాలు, మన దగ్గర వాళ్ళు అందరినీ కలుపుకుంటూ ఉత్సాహంగా ఉల్లాసంగా మనం జరుపుకునేటువంటి పండుగ. భారత క్రికెటర్లు వాషింగ్టన్ సుందర్, తిలక్ వర్మ, జితేష్ శర్మ, రవి బిస్ట్రోయ్ ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతిర్లింగ ఆలయాన్ని సందర్శించారు. ఉదయం నిర్వహించిన భస్మహారతిలో వారు పాల్గొన్నారు. నిన్న ఆఫ్ఘనిస్తాన్తో మ్యాచ్లో బిస్ట్రోయ్ 2 వికెట్లు తీశారు. గతంలో భారత క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రాహుల్ దంపతులు ఉజ్జయిని ఆలయాన్ని దర్శించుకున్న సంగతి తెలిసిందే. విజయవాడ రూరల్లో కోడి పందాలు జోరందుకున్నాయి. సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసిన బరుల వద్ద కోలాహలమైన వాతావరణం కనిపిస్తోంది. అంబాపురం, కొత్తూరు, తాడేపల్లి, వెలగలేరు శివారులో కోడి పందాలు, గుండాట జరుగుతుండటంతో ఎన్టీఆర్ జిల్లా వాసులు భారీగా అక్కడికి చేరుకుంటున్నారు. దీంతో కోడి పందాల బరుల వద్ద వాహనాలు బారులు తీరాయి. కోడి పందాలతో పాటు గుండాట నిర్వహించే స్టాల్స్ వద్ద పందాలు వేసేందుకు ప్రజానీకం ఉత్సాహం చూపిస్తోంది. రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో కోడి పందాలు ఏర్పాటు కావడంతో పోలీసులు కోడి పందాల శిబిరాల వైపు కన్నెత్తైనా చూడకపోవడం కొసమెరుపు.
చదువుతుంటే ఇచ్చేస్తాడు, మళ్ళీ 1-2 తక్కువైనా మళ్ళీ ఇచ్చేద్దాం మీకు. ఆయన లేదు లేదు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీని గెలిపించి జగన్మోహన్ రెడ్డికి బహుమతిగా ఇస్తానని పశ్చిమ వైసీపీ ఇన్ఛార్జ్ ఆసిఫ్ అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్న పథకాల ద్వారా ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉన్నారన్నారు. 2024లో కూడా తిరిగి వైసీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. విజయవాడ పశ్చిమ వైసీపీ నాయకులు కార్యకర్తల ఆత్మీయ సమావేశం ఆదివారం సాయంత్రం భవానీపురంలోని వైసీపీ రాష్ట్ర నాయకులు ఆకుల శ్రీనివాస్ కుమార్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వైసీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ తన మీద నమ్మకంతో గొప్ప బాధ్యత అప్పగించారన్నారు. తాను గతంలో గడప గడపకు ప్రోగ్రాం సమర్థవంతంగా పూర్తి చేశానని, ప్రతి ఇల్లు, ప్రతి గడప, ప్రతి కార్యకర్త తెలిసిన వాడినని, పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కడిని చూసిన వాడినని, అందుకే నన్ను ఇక్కడ ఇన్ఛార్జిగా నియమించారని చెప్పారు. జగన్ ప్రవేశపెట్టిన నవరత్న పథకాలతో ప్రతి కుటుంబం ఆనందంతో ఉన్నారని అన్నారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలలో గెలిపే లక్ష్యంగా పనిచేద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వైసీపీ రాష్ట్ర నాయకులు ఆకుల శ్రీనివాస్ కుమార్ మాట్లాడుతూ సౌమ్యుడు, మంచి మనిషి, వివాదరహితుడు ఆసిఫ్ను మన నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా నియమించడం శుభపరిణామమన్నారు. రానున్న ఎన్నికల్లో ఆసిఫ్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. సీఎం జగన్కు మరోసారి ముఖ్యమంత్రిని చేసేందుకు వైసీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సీనియర్ నాయకులు ఆకుల శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం నుంచి కష్టపడిన కేడర్ మొత్తం కలిసి ఈరోజు నాతో నా సుఖ సంతోషంలో పాలు పంచుకొని నాకు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు నా కష్టాన్ని గుర్తించి నాకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పచెప్పారనే ఆనందంతో నాకు ఇక్కడ వచ్చి సన్మానం చేయడం జరిగింది. ఈరోజు పార్టీకి బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా జగనన్నని మళ్ళీ 2024లో ముఖ్యమంత్రి చేయాలని మంచి పట్టుదలతో అందరూ ముందుకొచ్చి పార్టీని బలోపేతం చేస్తాం, ఆసిఫ్ని మేము గెలిపించుకుంటామని చెప్పేసి సంఘీభావం తెలపడం జరిగింది. పార్టీలో కష్టపడిన ప్రతి వారికి గుర్తింపు అనేది అది నా దగ్గర నుంచే మొదలైంది. ప్రతి ఒక్కరికి ఎవరైతే పార్టీకి అండగా ఉంటారో, ఎవరైతే పార్టీకి కష్టకాలంలో పార్టీని వదలకుండా ఉంటారో, పార్టీకి ఎవరైతే ఆకట్టుకుని ఉంటారో, వెంట పెట్టుకుని ఉంటారో వాళ్ళందరికీ గుర్తించి జగనన్న ఒక మంచి అవకాశాన్ని ఇచ్చి నాకు ఈరోజు పశ్చిమ నియోజకవర్గం బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. పార్టీకి కష్టపడే వ్యక్తిని గుర్తిస్తామనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ప్రారంభమైంది. ఒక చిన్న స్థాయి వ్యక్తి కూడా ఒక కార్పొరేషన్ చైర్మన్, ఒక శాసనసభ్యుడు, అట్లాగే ఒక పార్లమెంటు సభ్యుడు, ఇలా స్థాయిని గుర్తించకుండా కష్టాన్ని గుర్తించి ఇచ్చే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి దేశంలోనే చెప్పుకోవచ్చు. సాధారణ ఫిజియోథెరపీ డాక్టరు ఒక పార్లమెంట్ సభ్యుడయ్యాడు. సాధారణ వెండర్, బండి మీద చిన్న కూరగాయలు అమ్ముకునే వ్యక్తి పార్లమెంట్ సభ్యుడయ్యాడు. సాధారణ వ్యక్తులు శాసనసభ్యులు అయ్యారు. అంటే భిన్నత్వంలో ఏకత్వం తీసుకొచ్చేది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఘంటాబదాయించి చెప్పటానికి మన పార్టీకి ఆ జవసత్తాలు ఉన్నాయని చెప్పి తెలియజేయచ్చు. మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు గతంలో పశ్చిమ నియోజకవర్గం అంటేనే మైనారిటీ నియోజకవర్గం అనే ఒక భావన ఉండేది. అలాంటి భావనని మరి ఆ రోజు పరిస్థితులను బట్టి కొత్త వ్యక్తికి ఇచ్చి మరి ఈ నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా నియమించడం జరిగింది, శాసనసభ్యుడిగా ఎన్నుకోవడం జరిగింది. అది కూడా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఉండబట్టే మరి ఆ రకంగా ప్రజలు స్పందించి ఆయన మీద నమ్మకం ఉంచి ఆయన సంక్షేమ పథకాలు, తండ్రి ఎలాంటి సంక్షేమ పథకాలు చేస్తాడో ఈయన కూడా చేస్తాడనే ఒక నమ్మకంతో మరి కులమతాలు చూడకుండా ఆ రోజున వేరే అభ్యర్థులను కూడా ఈ నియోజకవర్గంలో
గెలిపిస్తాం జరిగింది. నగరపాలక సంస్థ కౌన్సిల్ సర్వసభ్య సమావేశం ఈ నెల 30వ తేదీన జరగనుంది. ఈ మేరకు మేయర్ రాయన భాగ్యలక్ష్మి సమావేశం తేదీ ఖరారు చేశారు. ఈ సమావేశం ముందుకు తేవాల్సిన వివిధ ప్రతిపాదిత అంశాలు, ప్రశ్నలను అధికారులు స్వీకరిస్తున్నారు. కార్యాలయం పరంగా ఏమైనా ప్రతిపాదనలు ఉన్నాయి, సభ్యులు అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానాలు ఇవ్వాల్సి ఉన్నా వాటన్నింటినీ ఈ నెల 20వ తేదీ మధ్యాహ్నం 3 గంటల్లోపు సెక్రటరీ విభాగానికి సమర్పించాలని ఆయా విభాగాల అధికారులకు కార్యదర్శి వసంతలక్ష్మి సర్క్యులర్ పంపారు. ఇప్పటికే అధికార విపక్షాల కార్పొరేటర్ల నుంచి అందిన ప్రతిపాదనలతో ప్రధాన ఎజెండా రూపకల్పనకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రజల సమస్యలకు పరిష్కార వేదికగా వీఎంసీ ప్రధాన కార్యాలయంలో, విజయవాడ నగరపాలక సంస్థ సర్కిల్ కార్యాలయాల్లో ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు వీఎంసీ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని సోమవారం సెలవు కావడంతో రద్దు చేస్తున్నామని తెలిపారు. ఈ విషయాన్ని నగర ప్రజలు గమనించాలని కోరారు. తండ్రికి కూతురికి మధ్య ఉండే బంధం ఎంతో ప్రత్యేకం. కూతురి సంతోషం కోసం ఎంతైనా కష్టపడే తండ్రులున్నారా అనడంలో అతిశయోక్తి లేదు. తాజాగా ఓ తండ్రి సంక్రాంతి పండుగకి తాను పండించిన వాటిలో కొన్నింటిని కూతురికి ఇచ్చేందుకు 14 కిలోమీటర్లు సైకిల్పై వెళ్లారు. పొడవాటి చెరుకు గడలను తలపై ఉంచుకుని కూరగాయలు, పండ్లను సైకిల్పై మూట కట్టుకుని ఆయన వెళ్తుంటే ప్రజలంతా ఉత్సాహపడుతూ చూశారు. ఇది తమిళనాడులోని புதுக்கோட்டையிலோ జరిగింది. நீட்டாக கொண்டே காட்டி காத்துக்கிட்டு இருக்காரு 11 தெய்வம். அந்த காலத்தில் பிறந்து வளர்ந்து இந்த மாதிரி பொதுமக்கள் நாயகர்கள் வந்தாலும் இந்த வயசுக்கும் கொண்டு போகிறாரான்னு எல்லா பொதுமக்களும் சந்தோஷப்படுவாங்க. அதுகளுக்கு வாரிசு நீட்டாக இருக்கு பார்த்துக்க. சரி, இன்னமும் நல்லா இருக்கணும், நாடு நல்லா இருக்கணும். இந்த 81 வயசுலையும் அயராத நேரம் அதுக்கு பொது எல்லாம் கரெக்டாக இருக்கு. திரும்ப வரைக்கும் இல்லை தள்ளிட்டு போனது அங்கே போய் புறப்படுறேன். சுந்தரமூர்த்தி, ஐயனார், பெருமலை முத்தையா, அரங்கொழிஞ்ச பெரியநாயி, சீரும் తమిళనాడులో జల్లికట్టు పోటీలు ప్రారంభమయ్యాయి. అవన్యాపురంలో వందల సంఖ్యలో యువకులు పాల్గొన్నారు. ముందు జాగ్రత్తగా అధికారులు 10 ప్రత్యేక వైద్య బృందాలు ఏర్పాటు చేశారు. పోటీల్లో పాల్గొన్న 17 మందికి గాయాలు కాగా 4 పరిస్థితి విషమంగా ఉంది. వీరిని మదురై ఆసుపత్రికి తరలించారు. அடுத்து வர மாடு கோச்சை ஆறு வீரகுடி சமயம் கோவில் மாடுப்பா. அடுத்து வர மாட்டுக்கு சுகிதா மாடு மட்டும் பொங்கல் வாழ்த்துக்கள். 2 பேருக்கு பொங்கல் வாழ்த்துக்கள். பொங்கல் வாழ்த்துக்கள். மாட்டுக்கு 2 கொடுத்துருக்கோம் சார். வெளியே போயிருக்க கொஞ்சம் வெளியே போயிருக்கு. சூப்பர். ஒரு ஆள் மட்டும் మారుతి దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం రాజాసాబ్. ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ పోస్టర్ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. ఈ క్రమంలో భీమవరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డిజిటల్ తెరపై మోషన్ పోస్టర్ను లాంచ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. వచ్చేశాడు రాజాసాబ్ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా సంక్రాంతి సంబరాలు. సంక్రాంతి వేళ జోరందుకున్న కోడి పందాలు. కానరాని పోలీసులు. చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో రేపు తీర్పు వెలువరించనున్న సుప్రీంకోర్టు. ఇప్పటికే ఇసుక మద్యం కేసులో బాబుకి బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు.
ఈ నెల 30న నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం. ఈ సమావేశాల్లో ప్రతిపాదనలు, లిఖితపూర్వక ప్రశ్నల సమాధానాలకు 20వ తేదీలోపు అర్జీల స్వీకరణ గడువుగా ప్రకటించిన కార్పొరేషన్ అధికారులు. పశ్చిమంలో వైసీపీని గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డికి గిఫ్ట్గా అందిస్తామంటున్న ఆ పార్టీ నేత ఆకుల శ్రీనివాస్ 2024లో వైసీపీ అధికారంలోకి రావడం తథ్యం అంటూ ధీమా వ్యక్తం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 7:30 బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.